సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. సూర్యుడి కంటే ముందే భోగి మంటలు ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద అంతా మంటల చుట్టూ చేరుతున్నారు. విజయవాడలో భోగి సందడిని మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. ఓటీ పూర్ణ. రాజేశ్వరి చెప్పండి, ప్రస్తుతం అంటే విజయవాడలో భోగి సందడి ఎలా ఉంది? అందరూ కూడా వేకువజామున లేచి భోగి మంటలు వేసినట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది భోగి సందడి? రాజేశ్వరి, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. అయితే ఈరోజు భోగి పండుగ సందర్భంగా మొత్తం కూడా విజయవాడ వ్యాప్తంగా మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి భోగి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది సిద్ధార్థ వాకర్ సాధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగి ఫెస్టివల్ సిద్ధార్థ వాకర్ సాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం చూడవచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా కూడా మొత్తం కూడా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మనం చూడవచ్చు, ఇప్పుడే భోగి మంటలు కూడా ప్రారంభమైనాయి. మొత్తం కూడా ఇక్కడ ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో మొత్తం కూడా ఈ భోగి పండుగ జరుపుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా తూర్పు ఆర్పడతాం, లేకపోతే గంగిరెద్దులతో పాటు ఊరేగించడం ఇలాంటివి కూడా జరుగుతాయి. వీటన్నింటినీ కూడా ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, అట్లాగే ఎంపీ గోకరాజు గంగరాజు గారు మొత్తం కూడా ఈ స్వయాన అన్నీ కూడా పాల్గొంటారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు సార్ ఎలా జరుగుతుంది ఈసారి? సార్, సంక్రాంతి పండుగ అనేది ఇది ప్రజల పండుగ అండి. ఇది ఏ మతాలకి సంబంధించిన పండుగ కాదండి. ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, మద్రాసు రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ ఈ పండుగ ప్రత్యేకంగా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లో రైతు మీద ఆధారపడిన రాష్ట్రాలు ఇవి. రైతులకి పుష్కలంగా పంటలు వచ్చి ఆ పంటలు అమ్ముకుని వాళ్ళ దగ్గర కొంత ఆదాయం ఇచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని వాళ్ళ ఆదాయం ద్వారా పట్టణాలకు వచ్చి పిల్లలకు బట్టలు కొనుక్కోవటం, అదేవిధంగా ఇంట్లో పాడైపోయిన వస్తువుల్ని మరలా అవి మార్చుకుని కొత్తవి కొనుక్కోవడం ఇది ఒక సాంప్రదాయం. మేము సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో అనేక సంవత్సరాలు ఇక్కడ నడుస్తున్నాం. సుమారు 30 సంవత్సరాల పైగా ఇక్కడ నడుస్తున్నాం. మేము 25 సంవత్సరాలకు పైగా ప్రతి భోగి పండుగ నాడు ఉదయం 4 గంటల పాటు వాకింగ్, రన్నింగ్ చేసే కార్యక్రమం కొన్ని వందల మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రవేశపెట్టుకోవడం జరిగింది. దానిలో ప్రతిరోజు మేము గంటన్నర నడిచే వాకింగ్ ఈరోజు 4 గంటల పాటు నడవడం జరుగుతుంది. మా ఉద్దేశం కూడా ఏంటంటే భోగి పండుగ నాడు ఏవైతే మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా తగలబెడతామో, అదేవిధంగా మన శరీరంలో పనికిరానివన్నీ కూడా కరిగించడానికి ఈ నడక అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఒక క్రమమైన విధానంలో మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ మహిళలు ఎంతోమంది చూడండి, కుటుంబ సభ్యులందరూ కోలాటాలు ఆడుతూ ఉన్నారు, గంగిరెద్దులతో ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. చిన్న కత్తులు కట్టకుండా 2 కోడి పుంజులు తెచ్చి సరదాగా ఆ కోడి పుంజులతో సరదాగా ఒక సాంప్రదాయాన్ని కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి హరిదాసులు వచ్చి హరిదాసులు ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. రాబోయే తరాలకి, పిల్లలకి ఈ పండుగల గురించి తెలియజెప్పాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతున్నాం. 2 గంటల పాటు ఇక్కడ ఒక సుమారు 2 గంటలకు స్టార్ట్ అయింది మా కార్యక్రమం. ఇప్పుడు 6 గంటలు అయిపోయింది. 4 గంటల వరకు కూడా ఎంతో ఆనందంగా ఒక సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ మెగా వాక్ అనే కాన్సెప్ట్ని మేము ఈ భారతదేశంలో అంతకుముందు ఈ మారథాన్ లేవు. మొట్టమొదటి మేము మెగా వాక్ 25 సంవత్సరాల క్రితం మేము మొదలుపెట్టింది. ఇవాళ మారథాన్లని రకరకాల కార్యక్రమాలతో భారతదేశం అంతా కూడా ఈ మెగా వాక్లు జరుగుతున్నాయి. అందులో మేము చాలా గర్వపడుతున్నాం. మేము మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ భారతదేశం అంతా కూడా జరుగుతూ ఉందని మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆనందంగా మనం గడుపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మేడం, మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? రజనీ మేడం గారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ భోగి ప్రత్యేకమైన ఆకర్షణ మెగా వాక్. ఎప్పుడో 2 గంటల నుంచి అటువైపు నుంచి స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడాను సమానంగా ఈ మెగా వాక్ అయిన తర్వాత మా వినోద కార్యక్రమాలు ఇంకా చెప్పాల్సింది. నిన్న ముగ్గుల పోటీ జరిగింది, ఇవాళ కోడి పందాలు, అలాగే బొడ్ల తూర్పారు పట్టడం కానివ్వండి, ఒకవైపు నుంచి కోలాటం, ఇంకా కూడాను గంగిరెద్దుల విన్యాసం, ఇన్ని కూడాను మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటివి. పైగా మనలో ఉన్నటువంటి కల్మషాన్ని పోగొట్టి మరి మనమంతా కూడాను ప్రకాశవంతంగా ఉండడానికి ఈ మకర సంక్రమణ రోజున
ప్రత్యేకంగా మనకి ఇచ్చినటువంటి ఆ పండుగ పెద్ద పండుగ. అటు విద్యార్థులు, ఇటు యువత. ప్రధానంగా మనం చూసుకుంటే సిటీస్లో ఈ కల్చర్ కూడా మొత్తం కనుమరుగైపోతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పల్లెటూరులో ఏ విధంగా అయితే సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దో అదే విధంగా ఇక్కడ పల్లెటూరు కన్నా కూడా పట్టణంలో ఇప్పుడు బాగా వచ్చేసింది. ప్రతి స్కూలు చేస్తోంది, ప్రతి సంస్థ చేస్తోంది, ప్రతి వీధి చేస్తోంది ఈ ముగ్గుల పోటీలు అని చెప్పి. ఇన్ని రకాలైనటువంటివి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటిది పల్లె సంస్కృతి కాదు, పట్టణమే పల్లెకి వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఉంది మంది. కాబట్టి ఇది మరి కనుమరుగు అవ్వట్లేదు, ఇంకాస్త వెలుగు చూస్తోంది. ప్రతి స్కూలు చేస్తున్నటువంటి పండుగ ఇది. అలాంటిది విజయవాడ నిండా ప్రభుత్వం యొక్క ఆదరణతో చేస్తున్నటువంటిది. ప్రభుత్వం పట్టించుకుంటోంది ఇది. ప్రత్యేకంగా ఎక్కడ చూసినా కూడా వినోదాలు, విలాసాలు, అలాగే సంస్కృతి సంప్రదాయాలు, ఆఖరికి పిండి వంటలు, ఇవి కూడాను మనకి చాలా గొప్పగా చూపిస్తున్నారు. మరి ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి పేరుతోటి అన్ని కూడాను మనకి లభ్యం అయ్యేది. సాంప్రదాయ వంటలు విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ 3 రోజులు పండగ గడుపుకొని వెళుతున్నటువంటి విధానం మనకు అనిపిస్తుంది. కాబట్టి సంక్రాంతి అంటే కేవలం పెద్ద పండుగే కాదు, మన సంప్రదాయాన్ని, మనకున్న సంస్కృతిని, మనకున్న అలవాట్లను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పబ్లిక్ స్కూల్ వాకర్స్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మొత్తం కూడా వాతావరణం చూసుకుంటే? ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూరులో ఏ విధంగా ఉండిద్దో, తూర్పారపోయడం కానీ, లేకపోతే చెరుకులు కానీ, ఇక్కడ లేకపోతే గంగిరెద్దుల ప్రదర్శన కానీ, మొత్తం కూడా ఎలా ఉన్నాయి మీకు? చాలా సంతోషంగా ఉందండి. మేము 10 సంవత్సరాల నుంచి మెగావాక్ జరుపుకుంటున్నాము. మాకు ధనేకుల ఠాగూర్ గారు మెగావాక్ నేర్పారండి. ఆ విధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం 40-50 రౌండ్లు అలా వేసుకుంటామండి. తర్వాత అన్ని సంక్రాంతి ఉత్సవాలన్నీ జరుపుకుంటాము. అందరం ఒక కుటుంబంలాగా అందరం కలిసిమెలిసి ఇక్కడ అందరం జరుపుకుంటామండి సంక్రాంతి వేడుకలు. ముందు పొంగల్ పెట్టుకుంటామండి, భోగి మంటలు చేసుకుంటాము. అన్ని రకాల ఉత్సవాలు జరుపుకొని చాలా సంతోషంగా అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటామండి. మేడం, మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మొత్తం కూడా ఫెస్టివల్ వాతావరణం? ఇప్పుడే ఇక్కడ చాలా బాగున్నట్టు ఉంది కదా. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామండి. అందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ చాలా ఇక్కడ మా అసోసియేషన్లో, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ అసోసియేషన్లో చాలా గొప్పగా చేసుకుంటాం దీన్ని. కోడి పందాలు, కోలాటాలు, భోగి పళ్ళు, గంగిరెద్దులు, ఒకటేంటి అన్ని రకరకాలుగా ఇక్కడ మాకు ధనేకుల ఠాగూర్ గారు ఈ మెగావాక్ అన్నది నేర్పారు. ఇప్పుడు 10K రన్, 5K రన్, లేకపోతే 20K రన్ అన్నీ వస్తున్నాయి. దానికన్నా ఇది మేము ఎప్పుడో 25 years నుంచి స్టార్ట్ చేశాము. మేము గత 30 ఏళ్ళగా ఇక్కడ వాకింగ్ అసోసియేషన్ నడుస్తున్నాము. గత 10 ఏళ్ళగా ఈ ఈవెంట్ని చేసుకుంటా ఉన్నాము. మీరు చిన్నప్పుడు ఏ విధంగా జరుపుకునేవారు? అంటే చిన్నప్పుడు పల్లెటూరులో కానీ అక్కడ కానీ చక్కగా జరుపుకున్నారు, మీ అమ్మమ్మ గారి ఇంటికో లేదా తాతయ్య గారి ఇంటికో, కానీ అదిగో ఆ వాతావరణం మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. అవునండి, ఇక్కడ నిన్న ముగ్గులు పోటీలు అవి కూడా జరిగాయి. అక్కడ ఎలా జరుపుకున్నామో పల్లెటూరులో ఇక్కడ కూడా సేమ్ అదే వాతావరణం ఉంది. నిన్న ముగ్గులు పోటీలు అయ్యి ఆడవాళ్ళందరికీ జరిగాయి. అందులో కొంతమంది పాల్గొన్నారు. డెఫినెట్లీ పెద్ద పండుగ అండి ఇక్కడ మాకు అందరికి. మేము అందరం కలిసిమెలిసి ఈ పండుగని చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇది మర్చిపోయే పరిస్థితి ఉంది? లేదండి, ఇది మర్చిపోరు. ఎందుకంటే దీనికోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తాం, ఎప్పుడు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని. అందుకని మర్చిపోయే సమస్య లేదండి. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. గత 25 సంవత్సరాల నుంచి సిద్ధార్థ వాకర్స్ కండక్ట్ చేసే ఈ మెగావాక్ చాలా ప్రజలకి ఇన్స్పైరింగ్. చాలామంది అందరూ కలిసి ఒక చోట ఈ భోగి మంటలు వేసుకోవడం కలయిక ఒక ఆనందదాయకంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాంటిది ఈ సాంప్రదాయాలు విలేజ్లో ఉండేవి, సిటీలో ఇది కల్చర్ అలవాటు అవుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి అందరికీ ప్రజల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండేందుకు పట్టణాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మొత్తం కూడా సిద్ధార్థ వాకర్స్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా పల్లెటూరులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో అలాంటి కార్యక్రమాలే మొత్తం కూడా ఇక్కడ ఉట్టిపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉంది ఈ వాతావరణం అంతా చూస్తుంది? చాలా అద్భుతంగా. ఎందుకంటే ఈరోజు మానవాళికి మరి ప్రపంచానికి సంబంధించినటువంటి పశుపక్షాదులకి, ధనధాన్యాలకి, అందరితో కూడా సంబంధించిన పంచభూతాలతో కలిపినటువంటి అనుబంధాన్ని తెలియజెప్పే ఈ సంక్రాంతి పండుగని మేము సుమారు 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వేడుకగా పిల్లా పాపలతో అందరు కుటుంబ సభ్యులతో చేసుకోవటం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. పోటీలు నిర్వహించుకోవటం కూడా ఈ పండుగలోనే ఉంటుంది. పోటీల ద్వారా స్ఫూర్తి పొందటం, చైతన్యం
కలిగించుకోవటం, ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ పండగ ద్వారా కాల గమనాన్ని మారేటువంటి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మార్పుల్ని గ్రహిస్తా గమనిస్తా మరి అందరూ కూడా ఆనందించేటువంటి పండుగగా ఇది ఉంటుంది. దానికి ఆద్యంగా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో మేము చేసుకునేటువంటిది మరి అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటా ఉంది. అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ కూడా అంటే పట్టణాల్లో కానీ సిటీస్లో ఉండేవాళ్ళు కూడా ఈ పండుగను మర్చిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈ సాంప్రదాయాలను కూడా మర్చిపోయారు, అన్నిటి కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ చేశారు. ఇది ఎలా చూడవచ్చు? పట్టణాలకి కూడా పల్లెటూరుతో పాటు పోటీ పడే విధంగా చేస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి తరాలదే. గతంలో ఉండేటువంటి మన యొక్క సంబంధించినటువంటి అంశాలని తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మందే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా పిల్లా పాపలకి చెప్పాలి, ఇది పండగ అంటే ఏదో కేవలం కొత్త బట్టలు వేసుకోవటం, పిండి వంటలు తినటం కాదు. ఇది ప్రకృతితో మనకున్నటువంటి అనుబంధాన్ని, పశుపక్షాదులతో మనకున్నటువంటి సంబంధాలని తెలియచెప్పేటువంటి సంక్రాంతి పండగ మతాలకి కులాలకి అతీతంగా చేసుకునేటువంటి పండగ అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా ముందు తరాలకి యువతకి అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అది చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా దాని ద్వారా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మీ ఏబిఎన్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షల్ని, భోగి శుభాకాంక్షల్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికి చక్కటి పండగ వాతావరణం మొత్తం కూడా నెలకొందని చూడవచ్చు. ఎందుకంటే మొత్తం ఏదైతే ఈ విజయవాడలో పెద్ద భోగి పండుగ అంటే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిద్ధార్థ వాకర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా ఇటువంటి ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటారు. చూడొచ్చు, ఇప్పుడు భోగి మంటలు ప్రారంభమయ్యాయి. మొత్తం పెద్ద ఎత్తున మంటలు కూడా వేస్తున్న దృశ్యాలు మొత్తం కూడా చూడొచ్చు. సార్, ఎలా ఉంది ఇవన్నీ కూడా, ఎలా జరుగుతుంది మీ ఫెస్టివల్ అదంతా? మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నందుకు. అంటే మీ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు, ఇప్పుడు ఎలా? చిన్నప్పుడు కూడా ఇదే విధంగా ఉంది, కానీ ఇప్పుడు ఇంకొంచెం ఆనందంగా, అప్పుడు తెలియని వయసులో చేసుకున్నాం, ఇప్పుడు తెలిసి చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు సిటీస్ లో ఈ కల్చర్ అనేది కనుమరుగవుతా ఉంది. అవునండి, ఇప్పుడు మళ్ళీ అంటే కొత్తగా అందరూ పాత ఇదిని మళ్ళీ తీసుకురావాలి, మన కల్చర్ని ఇది తీసుకొచ్చి చేయాలి అనేది అందరికీ ఉత్సాహంగా అనిపిస్తుంది. మళ్ళీ మొదలు పెట్టారు అందరూ చేయడానికి. ఇక్కడ భోగి మంటలు, మనకి గంగిరెద్దులు, హరిదాసులు, మన కల్చర్కి సంక్రాంతి అంతా ఇక్కడే కనపడుతుందంత ఇదిగా ఉందండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాండి. ఇది రాజేశ్వరి ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఇక్కడ మొత్తం కూడా పండుగ వాతావరణం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. భోగి మంటలు కూడా ప్రారంభమై అత్యంత వైభవంగా ఇక్కడ భోగి మంటలు కూడా వేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వేడుకలన్నిటి కూడా ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ 3 రోజులు కూడా ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 కూడా అత్యంత వైభవంగా మేము చేసుకుంటామని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. అయితే మేము సిటీస్లో ఉన్నప్పటికి కూడా పల్లెటూరులో ఏ విధంగా అయితే ఈ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నాము. ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడైతే కొత్తగా వచ్చే జనరేషన్ కూడా అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి, వాళ్ళకి గుర్తు ఉండే విధంగా ఇదంతా కూడా ఉండాలి అన్న నేపథ్యంలో మొత్తం కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.